నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య ఇంటిని ట్రాక్టర్ యజమానులు ముట్టడించారు. ఉచిత ఇసుక పంచాయతీని పరిష్కరించాలని ఎమ్మెల్యే ముందు నిరసనకు దిగారు. ప్రభుత్వ ఇసుక ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఇబ్బంది ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే జయసూర్య ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పొంతన లేని సమాధానం చెప్పి అక్కడి నుండి జారుకున్నారు ఎమ్మెల్యే జయసూర్య. వేసుకుంటాడు వేసుకుంటాడు వేసుకుంటే చెప్పు నేను మాట్లాడతాను. ఆయనకే తీసుకుంటాడు తప్పుదని కాదు, నువ్వు నీ కడుపు బాధ నీకు ఉంటుంది. వేసుకొస్తే నాకు ఆయనకి వాడు చేస్తాడా ఇయ్యడా అనేది నువ్వు వేసుకొచ్చి అడుగు, ఏమంటాడో చెప్పుకుంటున్నాను. నేను నీకు వద్దని నేను అంటలేను, ఏ కాకు ఆయన కానీ అంటలేదు. డైరెక్ట్ కస్టమర్లకు అమ్మటప్పుడు డిపో ఎందుకు ట్రై చేసుకుంటున్నాం. అది తీసుకొచ్చి వేస్తే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కర్నూలు నుండి లోకేష్ అందిస్తారు. లోకేష్, మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య ఇంటిని ఆ యొక్క ట్రాక్టర్ యజమానులంతా ముట్టడించడం జరిగింది. ఏదైతే నందికొట్కూరు పట్టణంలోని డంప్ యార్డ్ వద్ద ఆ ఉచిత ఇసుక పేరుతో దోపిడీకి గురవుతున్నామని, తాము 20 సంవత్సరాల నుండి యొక్క ఇసుక ట్రాక్టర్ల ఇసుక ద్వారానే తాము లబ్ధి పొందుతూ జీవనం కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క పాలసీని తీసుకొచ్చారు. ఉచిత ఇసుక అని చెప్పేసి ఆ పేరుతో తమ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ డబ్బులు కూడా టీడీపీ నాయకులే తీసుకుంటున్నారంటూ నందికొట్కూరు ఎమ్మెల్యే ఇంటిని ఆ యొక్క ట్రాక్టర్ ఇసుక ట్రాక్టర్ యజమానులు ముట్టడించడం జరిగింది. వాళ్ళు పడుతున్న ఆవేదనని ఆ ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఏ విధంగా అయితే నష్టపోతున్నామనే అంశాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఎమ్మెల్యే పెద్దగా స్పందించట్లేదు. కేవలం తనకు ఇతర పనులున్నాయి, ఏదన్నా కానీ తర్వాత మాట్లాడతానని చెప్పి వాళ్ళతో చెప్తున్నాడే తప్ప ఏం జరుగుతుంది, ఏ విధంగా ఇది ఇబ్బందులకు గురవుతున్నారనే విషయాన్ని వాళ్ళతో మాట్లాడడం కానీ వారి యొక్క సమస్యను వినడం కానీ జరగలేదు. ఈ నేపథ్యంలో ఆ ట్రాక్టర్ యజమానులు అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఇక్కడ డంప్ యార్డ్ ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క ఇసుకని ఏదైతే సరఫరా చేయాలో, ఏ విధంగా అయితే ఇసుకను ఉపయోగించుకోవాలో అని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకెళ్ళి ఆ నిర్ణయం వలన తాము లబ్ధి పొందాల్సింది పోయి ఇంకా ఇబ్బందులకు గురవుతున్నామంటూ ట్రాక్టర్ యజమానులు చెప్తున్నారు. ఏదైతే ఉచిత ఇసుక అని పేరు చెప్పి తమ దగ్గర నుండి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. అధిక డబ్బులు వసూలు చేస్తున్నది కూడా ఈ యొక్క కూటమికి సంబంధించిన నాయకులే వసూలు చేస్తున్నారంటూ ఆ ట్రాక్టర్ యజమానులంతా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి వద్దకు పెద్ద ఎత్తున ఆ ట్రాక్టర్లలో అక్కడున్న ట్రాక్టర్ యజమానులతో పాటు ఇసుక ట్రాక్టర్లను కూడా అక్కడికి తీసుకెళ్లి తమ నిరసనని అయితే వెలువరించిన పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ లోకేష్.